వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ సండే మేము కేఫ్ బహార్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది రెండోసారి మేము కేఫ్ బహార్ రెస్టారెంట్కి వెళ్ళడము. అంతకుముందు వెళ్ళిన కేఫ్ బహార్ రెస్టారెంట్ వీడియో షార్ట్స్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో ఇది సెకండ్ టైం వెళ్ళడము. ఈసారి మేము యువతల వైపు ఉన్న కేఫ్ బహార్ రెస్టారెంట్కి వెళ్ళాము, మా ఏరియాలోనే. సో ఇదివరకు వెళ్ళిన రెస్టారెంట్ కాదు, ఇది మా ఏరియాలోనే ఇంకో రెస్టారెంట్ అనమాట. సో ఆ రోజు మేము ఒక గంటన్నర మొత్తం రెస్టారెంట్స్ సెర్చ్ చేసి లాస్ట్కి ఈ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి చాలా నైట్ కూడా అయిపోయింది. సో అందుకే తక్కువ మంది ఉన్నారు రెస్టారెంట్లో. సో మేము రెస్టారెంట్లో ఏమేమి తిన్నామో ఈ వీడియోలో చూసేద్దాము. నాకైతే ఆ రోజు రెస్టారెంట్కి వద్దామని ఇష్టం లేదు, బట్ గ్రీష్మ చాలా కంపల్షన్ చేసింది, అందుకనే మేము వచ్చాము రెస్టారెంట్కి. ముందుగా మేము స్టార్టర్స్లోకి చికెన్ 65 లూజ్గా ఉండేది తీసుకున్నాము. మీరు చూసారు కదా గ్రేవీ టెక్స్చర్. అక్కడ కేఫ్ బహార్ రెస్టారెంట్లో లెఫ్ట్ సైడ్ అంబియన్స్ ఇలా ఉంది. వాళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు ఒక వాల్ని, అండ్ పైన ఏసీ కూడా ఉంది. వాల్కి బటర్ఫ్లై థీమ్ ఇచ్చారు. గ్రీష్మ ఒకదానికి మేము బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చాము. ఈ బటర్ నాన్ తను ఏమీ లేకుండా ఉట్టితే తినేస్తుంది, అంటే కర్రీ వేసుకోకుండా తినేస్తుంది. తనకు అలా ఇష్టము, ఏమీ కర్రీ వేసుకోకుండా ఉట్టిదే తినడము. చికెన్ 65 లాస్ట్లో కొంచెం జ్యూస్ మిగిలిపోతే ఆ జ్యూస్తో కూడా గ్రీష్మ ఈ బటర్ నాన్ తినడానికి ట్రై చేసింది. మీకు రెస్టారెంట్స్లో ఏది ఫేవరెట్ ఐటమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీరు మీడియం స్పైస్ ఇష్టపడతారా, లేకపోతే బాగా స్పైసీగా తింటారా, లేకపోతే మా గ్రీష్మ లాగా అసలు స్పైసీనే తినరా? బటర్ నాన్ గ్రీష్మ తింటూ ఉండగా మాకు బిర్యానీ వచ్చేసింది. సో మేము బిర్యానీ తింటున్నాం ఇప్పుడు. ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాము అక్కడ. ఈ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంది టేస్ట్. చాలా రోజుల తర్వాత మేము బిర్యానీ తిన్నాము, అందుకే నాకు టేస్ట్ బాగా అనిపించింది తినడానికి. బట్ నాకు ఎక్కువ గ్రేవీ ఉన్న రైస్ వచ్చింది, అందుకనే కొంచెం కారం కూడా వేసింది. కారం తక్కువగా ఉండి తెల్లగా ఉండే రైస్ గ్రీష్మ వేయించుకుంటుంది. ఇప్పుడు మీకు కనిపించబోయేది గ్రీష్మ ప్లేట్. అందులో నాన్ ఉంటుంది అండ్ రైస్ ఉంటుంది, ఒక చికెన్ పీస్ ఉంటుంది. ఆ చికెన్ పీస్ గ్రీష్మ తినలేదు, లాస్ట్కి నాకే ఇచ్చేసింది తినలేక. తనకి నాన్ అండ్ రైస్ సరిపోయాయి. సో మేము డిన్నర్ చేశాక ఇంకా ఈ ప్లేస్లో మేము పిక్స్ తీసుకున్నాము. ఈ ప్లేస్ మాకు బాగా నచ్చింది గ్రీష్మకి నాకు, అందుకనే ఇద్దరం కలిసి ఈ ప్లేస్లోనే పిక్స్ తీసుకున్నాము. ఇంకా మేము బయటికి వచ్చేస్తున్నాము. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియో కింద ఒక మంచి కామెంట్ రాసేయండి, మా వరకు వస్తుంది. ఎవరైనా గ్రీష్మ బంగారం ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేసి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. వీలైతే షార్ట్స్లో ఉన్న కేఫ్ బహార్ రెస్టారెంట్ షార్ట్ కూడా చూడండి. రెస్టారెంట్ బయట ఇలా చెట్లు నాటారు కుండీలల్లో. సో మేము ఇక్కడ కూడా పిక్స్ తీసుకున్నాము. ఏమంటారో నాకు తెలీదు, బట్ షోకి పెంచినట్టు ఉన్నారు. ఇంకా మనం కేఫ్ బహార్ రెస్టారెంట్కి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. సో అందుకని ఈ కేఫ్ బహార్ రెస్టారెంట్ అనే బోర్డు దగ్గర కూడా వీడియోలు తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do share and subscribe Grishma Bangaram channel.